మల్కాపురంలోని ఇందిరా కాలనీకి చెందిన ఆకుల కనకరాజు అథ్లెటిక్స్లో సత్తా చాటుతున్నారు. సుమారు 70 సంవత్సరాల వయస్సు ఉన్నా సరే ఈ వయసులో కూడా ఎన్నో రకాల స్పోర్ట్స్ను ఆడుతూ ఎంతో మందికి మార్గదర్శకుడిగా, కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అథ్లెటిక్స్లో ఎన్నో పథకాలను సాధించారు. నా వయసు ఇప్పుడు ప్రజెంట్ 70 సంవత్సరాలండి. ఈ 70 సంవత్సరాలు మొన్ననే నేను హైదరాబాద్ గచ్చిబౌలి ఆడానండి. అక్కడ మెడల్స్ వచ్చాయి, నేషనల్ మెడల్స్ 3 మెడల్స్ తీసుకొచ్చాను. అక్కడ కూడా అది అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్గాను మన విశాఖపట్నం కూడా డిస్ట్రిక్ట్ మీట్ అయితే డిస్ట్రిక్ట్లో కూడా ఆడాను. అయితే నేను ఇంటర్నేషనల్లో మొత్తం ఆడింది బెంగళూరు 2016లోని నేను ఇంటర్నేషనల్ మెడల్ మిస్ట్ ఇండియాకి ఆడానండి. మిస్ట్ ఇండియాలో కూడా నాకు మెడల్ వచ్చింది. ఆ తర్వాత మెడ్రాస్, బెంగళూరు, చెన్నై, త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా ఈ స్పోర్ట్స్లోనే ఆడి నేను గోల్డ్ మెడల్గా వచ్చిన్నాను సార్. 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ ఎక్కువగా నాకు ప్రయారిటీ సార్. తర్వాత నేను 800 మీటర్స్ కూడా చేసాను. ఇదివరకు 400 రోజులైతే 5 km 10 km కూడా చేసేవాడిని. అది రాను నాకు వయసు పెరుగుతుంది కాబట్టి నేను షార్ట్ రన్స్కి వచ్చి షార్ట్ రన్ చేయడం మొదలుపెట్టాను. 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్. దేంట్లో కూడా ఎప్పుడు వెళ్ళినా సరే నాకు మెడలే కానీ నేను ఇంతవరకు వాటం అనేది నాకు తెలియదు సార్. బెంగళూరు చేశాను సార్. బెంగళూరులో 16 కంట్రీస్తో ఆడానండి. చైనా, జపాన్, మలేషియా, సింగపూర్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా 16 కంట్రీస్తో పార్టిసిపేట్ చేశాను. అందులో కూడా మెడల్ వచ్చింది సార్ నాకు. తర్వాత ఎక్కువగా పార్టిసిపేట్ చేసి మెడ్రాస్, కలకత్తా, చెన్నై, ఎక్కువగా కాన్పూర్, యూపీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్ ఇవన్నీ కూడా త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉన్నాయి. అవి కూడా అన్ని దేశాలు కూడా తీసుకుని తిరిగాను సార్. ప్రజెంట్ ఇంటర్నేషనల్లోని వెళ్ళడానికి స్థామత లేక నేను ప్రజెంట్ అయిపోయాను సార్. దానికి కూడా త్వరలో వెళ్ళి దాన్ని కూడా చూసి ఇచ్చేస్తాను సార్. 350 మెడల్స్ ఉంటాయి సార్. ప్రజెంట్ ఉన్నది ప్రజెంట్ 350 మెడల్స్ ఉన్నాయి. నేషనల్కి వెళ్తే మాత్రం కంపల్సరీ నేషనల్ మెడల్, గోల్డ్ మెడల్ కొట్టేసి తీసుకొస్తానని చెప్పి నేను అనుకున్నాను. మా నాన్న హిందుస్థాన్ ఫుట్బాల్లో గోల్డ్ కీపర్గా చేసేస్తాను. ఆయన విద్యలో నాకు ఇప్పటివరకు వచ్చింది. మీ తండ్రి పేరు? మా తండ్రి పేరు ఆకుల రాజు సార్. ఆయన హిందుస్థాన్ ఫుట్బాల్లో చేసి రిటైర్డ్ కూడా 1974లో రిటైర్ అయిపోయారు. కానీ మీ జాబ్ చెప్పండి, ఎక్కడెక్కడ పనిచేసి? నేను విశాఖపట్నంలో నేను చాలా జాబులు చేసి ప్రజెంట్ ఫైనల్గా నేను తెలుగుగా సెంట్రల్ జైలు ఉద్యోగం చేశాను సార్. మొట్టమొదటి జాబ్ నాకు హోంగార్డ్లో చేశాను సార్. నాకు ఐటీఐలో ఉద్యోగం వచ్చింది సార్. దాంట్లో కూడా చేశాను. అదే సీలర్ ఐటీఐ సీలర్లో చేశాను. మళ్ళీ అగైన్ పోలీస్ ఇస్తానన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఇంట్రెస్ట్ లేక మళ్ళీ మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చింది సెంట్రల్ జైల్లోని. ఆ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ప్రజెంట్ 32 సంవత్సరాలు ఉద్యోగం చేసి సెంట్రల్ జైల్లో నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇచ్చారు సార్. ఉన్నారండి 40 మంది స్టూడెంట్స్ కూడా ఆర్మీలో ఉన్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్గా పెట్టి వాళ్ళు నా పేరు నిలబెడతారని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను సార్. పాపమ్మ, ఆకుల పాపమ్మ, కనకరాజు వేసేసి మా ఆయన నాకు మ్యారేజ్ కాకముందు నుంచే స్పోర్ట్స్లోని చాలా బాగా ఆడతారు. అన్నిట్లోని ఫస్ట్. మీ ఆయనకి ఎన్నో మెడల్స్ వచ్చాయి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా సంతోషం. నాకు లేకపోయినా మా ఆయన వస్తున్నారు. మా ఆయనకు వస్తుందంటే నాకు వచ్చినట్టే. మా ఆయన వల్ల నాకు పేరు వస్తుంది. మా ఆయన ఇంకో నెల 2 నెలల్లోనే మళ్ళీ వెళ్తారు ఆడడానికి. చాలా బాగా ఆడతారు.